హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ గోవాతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్స్ రెడ్ది తీసుకున్నాను, వైట్ది కూడా తీసుకున్నానండి. ఒక 2 గోవా తీసుకున్నాను. హనీ యాడ్ చేసుకుంటాను నేను ఇందులో. ముందుగా గ్రైండర్ తీసుకొని దాంట్లో గోవా యాడ్ చేసుకోవాలి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా హనీ, అది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ హనీ కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను మీకోసం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాము. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. పిల్లలు ఈ కలర్కి అట్రాక్ట్ అయిపోతారండి. కిడ్స్ అన్ని ఫ్రూట్స్ తినరు కదండి. ఈ విధంగా జ్యూస్లా చేసిస్తే ఇష్టంగా తాగుతారండి. ఈ జ్యూస్ని మనం ఐస్ క్రీమ్ పాప్సికల్స్లా కూడా చేసి ఇవ్వచ్చు. మా పిల్లలకి ఇలా చేస్తున్నానండి. వాళ్ళైతే ఐస్ క్రీమ్ పాప్సికల్స్ని చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి రెడీ అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నేను గ్లాస్లోకి జ్యూస్ వేసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.